ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబును కలిసిన మార్కాపురం జిల్లా సాధన సమితి సభ్యులు మార్కాపురం జిల్లా త్వరగా ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కోరిన జిల్లా సాధన సమితి సభ్యులు దానికి స్పందిస్తూ చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడని మార్కాపురం జిల్లా చేసేందుకు అన్ని ప్రణాళికలు పూర్తి అయ్యాయని త్వరలోనే జిల్లాను ప్రకటించనున్నట్లు తెలిపారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి పశ్చిమ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామని అన్నారు. అందరూ కూడా సహకరించారు. ఇప్పుడు 18 నెలలు అయింది. మీరు రాగానే మొదటి సంతకం పెడతా ఉన్నట్టుగా చంద్రబాబు గారు మాట్లాడి లోకేష్ మాట్లాడాడు. వాస్తవా కాదా? మేము ఆశలు పెట్టుకున్నాం, జగన్లాగా మోసం చేస్తారని చెప్పి అనుకోలా. కానీ ఇప్పుడేదో మాకు కొద్దిగా అనుమానంగా ఉంది. మీకు ఎటువంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి విశ్వాసం మీరు ఉంచండి. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రజలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత, జిల్లా ఇచ్చే బాధ్యత మేమే చేస్తాం. ఎప్పుడు చేస్తారు? ఆల్మోస్ట్ అలా అయిపోయింది. సంకేతాల ప్రకారం అట్లే ఉంది. అంటే నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ మంచి చెడ్డ వచ్చేస్తుంది, అవకాశం లేదనేది ఉంటుంది. జనాభా లెక్కలు ఇవన్నీ బ్యాక్ స్టెప్ వచ్చేది ఏమి ఉండదు. ఓకే, ఒకసారి బాబు గారు చెప్పిన తర్వాత వెనకడికి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎన్నికల ముందు మనం చెప్పాము, ప్రజలకు చెప్పాము, నమ్మారు, అందరూ ఓట్లు వేసారని అందరికీ గెలిపించింది. డెఫినెట్గా దాన్ని ఆయన చేసి ప్రామిషన్ చేస్తాం. అంతకుముందు మనం ఇవ్వండి ప్రజలు మనం ఫెడరల్ కెనాల్స్ మనం వెళ్ళాము కదా. ఎవరుండో నాలాగా మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకొని వచ్చిన నాయకుడు లేడు. మంత్రులు గెలిచింది, ఎమ్మెల్యేలు గెలిచింది, దాని గురించి పట్టించుకోవాలి. మామూలు వర్షానికి కూడా ఆ కొండల మీద పడిన వాళ్ళది కూడా మొత్తం గళ్ళు పడి దాన్ని మనం పక్కాగా ప్లాన్ చేస్తాం. వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. 400 కోట్లు కూడా మనం సాగించాం. మీకు ఎటువంటి అనుమానం లేదు. సైమల్టేనియస్గా సెకండ్ టన్నల్ లైనింగ్ పనులు ఒకవైపు జరుగుతుంది, ఒకవైపు ఫీడర్ కెనాల్స్ స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం. ఇది కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసి R&R ప్యాకేజ్. 3 సమాంతరంగా జరిగితేనే మనం వచ్చే సంవత్సరం ఆగస్టు నెలకు మనం నీళ్ళు ఇవ్వగలం. దాని మీద చాలా ఒత్తిడి పెట్టాము. ఇస్తున్నాం. ఆల్రెడీ మనం 5 కాలనీలకి ఇప్పుడు పంపించాము. 80 కోట్లు వచ్చినాయి. కాదు కాదు మొత్తం రెడీ చేసి పెట్టారు. లేదు వచ్చాను తెలుసా, అనధికారంలో నేను 3 గ్రామాలను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళాను. అది అంటే ఎన్నికల కోసమో ఇంకోటి కాదు. 3 గ్రామాలు నాకు మైనస్ వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినది ఇవ్వడని తెలుసు, ఆయన ప్యాకేజీ పెంచడని తెలుసు, వచ్చేది మేమని తెలుసు, అన్నీ చెప్పినా కానీ ప్రజలు ఈ ప్యాకేజీకి ఓటింగ్ సంబంధం ఉండదు. చెప్పినాం. డెఫినెట్గా మనం చిన్న గ్రామాలు ఇప్పుడు ఇట్లాంటివన్నీ క్లోజ్ చేస్తున్నాం. పెద్ద గ్రామాలు కాకుండా చిన్న చిన్న అక్షరాలు ఇట్లాంటివన్నీ క్లోజ్ చేస్తున్నాం. ఒక 5 గ్రామాలు అయిపోతాయి. మిగతా అమౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే బాబు గారు చాలా సీరియస్గా 2 ప్రోగ్రామ్స్ మీద ఉన్నాడు. మార్కాపురం జీవో ఇయటమే ఆల్మోస్ట్ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. ఏంది ఆ రోజు మాతో కలిసి పనిచేశారు. మీకు అభినందన తెలపడానికి తర్వాత దీని మీద ఒత్తిడి కూడా మీరు దానికి బాధ్యత. ఎందుకంటే చిన్న స్వరాలు ఉన్నాయని మాకు తెలుస్తాం. శనిగిరి ఒక ఆయన దర్శి కొంచెం చిన్న స్వరాలు వినిపిస్తారని మాకున్న సమాచారం. ఇద్దరు కూడా నారాయణ అన్నకి జిల్లా ఉంది. ఏం లేదు, దిక్కులేను నేనే. నాకు వార్తాపరంగా కావాలన్నది అందరికి ఉన్నాయి కాబట్టి ఏం లేదన్నా. దాంట్లో మనం చెప్పేది కాదు, పెద్ద ఆయన చెప్పింది. దాన్ని ఎటువంటి లేదు. అంటే ఈ మంత్లోనే కదా క్యాబినెట్ సబ్ కమిటీ జరిగింది. రీసెంట్ సబ్ కమిటీలో ఆల్మోస్ట్ ఆల్ అంత అయిపోయింది. నేను ఇది మన ITDF ప్రాజెక్ట్ని దోరణాలు పెట్టాలని ప్రపోజ్ కూడా చేశాను.
మా వాళ్ళందరినీ పంపించాము. దూరణాల లేకపోతే ఎర్రగొండపాలెం కరెక్ట్. వర్ణాల్లోనే పెట్టమని చెప్పాం. అంటే దానిలో భాగంగానే పెట్టమని కూడా చెప్పినాం. సరే అదంటే జిల్లాకు సంబంధం లేని అంశం, అది ప్రాజెక్ట్ జిల్లా అయితే ఆల్మోస్ట్ అలా అంతా అయిపోయింది అన్న దాని గురించి వేరే ఓకే థ్యాంక్ యూ ఏమన్నా మళ్ళీ ఎలక్షన్లు మంచిగా అయిపోయిన తర్వాత అంటారేమో స్థానిక సంస్థలు